హే ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలిలు. ధర్మం శరణం గచ్చామి బుక్ నుండి సంఘ ధర్మంలో 3వ రోజు. కందుకూరి వీరేశలింగం గారు ప్రపంచ స్వభావం గురించి ఒక చక్కటి ఉదాహరణ ఇచ్చారు. ఒక గ్రామంలోని పిల్లవాడు ఒకసారి ఊరి బయట ఉన్న కొండకు ఎదురుగా నిలబడి ఓ అని అరిచాడు. మళ్ళీ ఓ అని శబ్దం వినిపించింది. బయటకు రా అన్నాడు. మళ్ళీ అదే మాట వినిపించింది. ఒక తిట్టు తిట్టాడు. మళ్ళీ తిట్టు వినిపించింది. ఆ కొండ లోపల ఎందరో ఉన్నారని, అతడు తనను తిడుతున్నాడని ఆ పిల్లవాడు అనుకున్నాడు. ఆ కొండ లోపల ఎవరో ఉన్నారని, అతడు తనను తిడుతున్నాడని ఆ పిల్లవాడు అనుకున్నాడు. ఇంటికి వెళ్ళి తల్లితో ఈ విషయం చెప్పాడు. తల్లి ఆ పిల్లవాడిని మళ్ళీ ఆ కొండ దగ్గరికి వెళ్ళి ఈసారి మంచి మాటలు మాట్లాడమన్నది. అప్పుడేం సమాధానం వస్తుందో చూడమన్నది. పిల్లవాడు కొండ దగ్గరికి వెళ్ళి అన్నా అని కేక వేశాడు. మళ్ళీ అన్నా అని వినిపించింది. మా ఇంటికి వస్తావా అన్నాడు. నాతో ఆడుకుంటావా అన్నాడు. మళ్ళీ అవే మాటలు వినిపించాయి. పిల్లవాడు తల్లి దగ్గరికి పోయి జరిగింది చెప్పాడు. తల్లి పిల్లవాడితో ప్రపంచం పట్ల నువ్వు ఎలా వ్యవహరిస్తే ప్రపంచం కూడా నీ పట్ల అలానే వ్యవహరిస్తుందని చెప్పింది. తప్పు మన దగ్గర పెట్టుకొని సంఘాన్ని అంటున్నాం. మనం ఎట్లా ఉంటే అద్దం అలాగే చూపిస్తుంది. చూపును బట్టే చూడబడేది అవుతుంది. భయంగా ఉంటే త్రాడు కూడా పాములాగా కనపడుతుంది. భయం నిదానంగా అభయంగా మారాలి. మొదటిసారి భయం, రెండవసారి జాగ్రత్తగా మారాలి. రెండవసారి జాగ్రత్త, తదనంతరం నిత్య జాగరూకతగా మారాలి. కానీ నిన్నటి భయం నేడు మహాభయంగా మారుతూ ఉంది. కారణం మనలో ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. మనం సంఘాన్ని ఇవే అద్దాలతో చూస్తున్నాం. అట్లాగే ప్రవర్తిస్తున్నాం. ఈర్ష్య, ద్వేషాలు, కక్షలు పెంచుకుంటున్నాం. దేవుడి కన్నా దెబ్బే గురువు అంటున్నాం. ఎదుటివాడు చెయ్యెత్తే లోపలే ఆ చెయ్యి నరికితే ఇంకా సమస్య లేదు అనుకుంటూ ఉన్నాం. మనలాగే ఎదుటివాడు కూడా ఇంకా స్పీడ్గా ఆలోచించి మన 2 చేతులను కూడా అదే స్పీడ్లో నరికితే అసూయ అన్నది లోపలే రాక్షస గుణాన్ని పెంచుతూ ఉంటుంది. అసూయ మనల్ని కాల్చేస్తూ ఉంటుంది. మనం ఇతరుల బాగు కోరితే మన బాగును ఇతరులు కోరుతారు. మనం ఇతరుల చెడు గురించి ఆలోచిస్తే మనలో ఆ చెడు వాసన బయలుదేరుతుంది. అది చెడుపు చేస్తుంది. బాబు, జరిగిందేదో జరిగిపోయింది, దాన్ని ఇక మర్చిపో. అటువంటి పరిస్థితి నీకైనా ఇక రాకుండా ఉంటే చాలని అనుకుంటే రేపు పొద్దున అటువంటివి మనకు రిపీట్ కాకుండా ఉంటాయి. ఇద్దరు అసూయపరులు ఉన్నారు. ఒకరిని చూస్తే ఒకరిని ఈర్షపడతారు. యువతలి వాడు బాగుంటే అవతలి వాడు చూడలేడు. వాళ్ళల్లో ఒకడు దేవుని గురించి తపస్సు చేసి వరాలు పొందాలని అడవికి పోయాడు. వాడిని చూసి రెండవ వాడు కూడా వెళ్ళాడు. ఇద్దరు ఘోరంగా తపస్సు చేశారు. దేవుడు ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలని ఒకరిని అడిగాడు. స్వామి, మీరు ఆ ఎదురుగా కూర్చుని తపస్సు చేసేవాడికి ఏమిస్తారో దానికి రెట్టింపు నాకు ఇవ్వండి అన్నాడు. ఇది అవతలి వాడు విన్నాడు. దేవుడు వాడి దగ్గరికి పోయి నీకు ఏం వరం కావాలో చెప్పు అన్నాడు. నాకు ఒక కన్ను పోవాలని వరం అడిగాడు. తనకు ఒక కన్ను పోయినా పర్వాలేదు, ఎదుటివారికి 2 కళ్ళు పోవడమే కావాలి. ఇది స్వధర్మము కాదు, మరి సంఘధర్మం అసలే కాదు. మన వరకు మంచి ఆలోచనలే చెయ్యాలి. సంఘం నాకేమిచ్చింది అన్నది కాదు ముఖ్యం. సంఘ సభ్యుడిగా, సంఘ ధర్మంగా మనమేం చేస్తామన్నదే ముఖ్యం. మంచి ఆలోచనలనే విత్తనాన్ని నాటు, ఆచరణ అనే మొక్కగా ఎదిగించు. ఆచరణ అనే విత్తనాన్ని నాటు, అలవాటనే చెట్టుగా పెరిగించు. అలవాటనే విత్తనాన్ని నాటు, గుణం అన్న వృక్షంగా మార్చు. గుణం అనే విత్తనాన్ని నాటు, సంఘానికే మహత్తర భాగ్యంగా మారిపో అని ప్రబోధించాడు బుద్ధ భగవాన్. సంఘం అన్నాక రకరకాల మనస్తత్వాలు గల వాళ్ళు ఉంటారు. మనస్తత్వాల ఆధారంగా 5 వర్గాలుగా చెప్పవచ్చు. అవి కేవలం తన స్వంతం కోసం జీవించేవాళ్ళు, కేవలం తమ కుటుంబం కోసం జీవించేవాళ్ళు, కేవలం తమ కోసం, తమ వర్గం కోసం జీవించేవాళ్ళు, కేవలం పేరు కోసం జీవించేవాళ్ళు, కేవలం సంఘం కోసం జీవించేవాళ్ళు. థ్యాంక్ యూ.